కృత్రిమ మేధ విస్తృతి పెరుగుతున్న కొద్దీ మానవ వనరులపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆండ్రూ యాంగ్ చేసిన తాజా వ్యాఖ్యలు కార్పొరేట్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. రానున్న 12 నుంచి 18 నెలల కాలంలోనే లక్షలాది ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుందని, సాంకేతికత వేగంగా మారుతున్న తరుణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఏఐ అనేది కేవలం ఒక సహాయక సాధనం మాత్రమే కాకుండా అనేక రంగాల్లో మనుషుల స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి చేరుకుందని యాంగ్ అభిప్రాయపడ్డారు. ఆండ్రూ యాంగ్ విశ్లేషణ ప్రకారం ఏఐ ప్రభావం వల్ల ప్రధానంగా కోడర్స్, మార్కెటర్స్ అంటే ప్రకటనల విభాగం, మిడిల్ మేనేజర్లు, కాల్ సెంటర్ సిబ్బంది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. రొటీన్ పనులను ఏఐ అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలుగుతుండడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఒక సంస్థ తన నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తే ఆ పోటీని తట్టుకోవడానికి ప్రత్యర్థి సంస్థలు కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక చైన్ రియాక్షన్లా మారి పరిశ్రమ అంతటా ఉద్యోగాల కోతకు దారితీస్తుందని, ఈ పరిణామం శ్రామిక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. కార్పొరేట్ ప్రపంచంలో సిబ్బంది తగ్గింపు అనేది స్టాక్ మార్కెట్ సంకేతాలతో ముడిపడి ఉందని యాంగ్ ఒక కీలక అంశాన్ని లేవనెత్తారు. ఏదైనా సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని లాభాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే స్టాక్ మార్కెట్ సానుకూలంగా స్పందిస్తుందని, ఇది ఇతర కంపెనీలపై కూడా ఒత్తిడి తెస్తుందని ఆయన విశ్లేషించారు. పెట్టుబడిదారులు మార్కెట్ అంచనాలను అందుకోవడానికి కంపెనీలు మానవ వనరుల కంటే సాంకేతికతకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రకమైన పోటీతత్వ కోతలు భవిష్యత్తులో ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తాయని ఆయన హెచ్చరించారు. రాబోయే కాలంలో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు.